ఫాల్కన్ స్కామ్ లో కీలక పురోగతి లభించింది. ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ ని పట్టుకున్నారు. ముంబై ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో అమర్దీప్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక అమర్దీప్ పై ఇప్పటికే ఎల్ఓసీ జారీ చేశారు పోలీసులు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు కొట్టేశాడని అమర్దీప్ పై ఆరోపణలున్నాయి. ఎంఎన్సీ కంపెనీలో పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు అమర్దీప్. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో స్కామ్ చేశాడని గుర్తించారు. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ చాలా మందిని మోసం చేశాడు అమర్దీప్. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే దుబాయ్కి చార్టెడ్ ఫ్లైట్ లో పారిపోయాడు అమర్దీప్ దంపతులు. ఇదే కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఫాల్కన్ స్కామ్ లో కీలక పురోగతి లభించింది. ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ ని పట్టుకున్నారు. ముంబై ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో అమర్దీప్ ను అదుపులోకి తీసుకున్నారు. అమర్దీప్ పై ఇప్పటికే ఎల్ఓసీ జారీ చేశారు పోలీసులు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు కొట్టేశాడని అమర్దీప్ పై ఆరోపణలున్నాయి. ఎంఎన్సీ కంపెనీలో పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు అమర్దీప్. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో స్కామ్ చేశాడని గుర్తించారు. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ చాలా మందిని మోసం చేశాడు అమర్దీప్. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే దుబాయ్కి చార్టెడ్ ఫ్లైట్ లో పారిపోయారు అమర్దీప్ దంపతులు. ఇదే కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని అరెస్టు చేశారు పోలీసులు.